వాస్తులో ఆటో క్యాడ్ అనేది సివిల్ ఇంజనీర్లు వాడతారు. అవునండి. అది మామూలు కూడా నేర్చుకోవచ్చా? ఈ మన స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చా? అంటే ఆటో క్యాడ్ ద్వారా మనం ప్లానింగ్ చేస్తామని చెప్తున్నాం కానీ ఆటో క్యాడ్ సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తామని కాదండి. ఓకే, ఓకే. సో నేర్చుకోవాలి కదా ఆటో క్యాడ్ అయితే. ఓకే, ఎవరికైతే ల్యాప్టాప్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి మేము సహాయపడతాము. ఓకే, ఒకవేళ ల్యాప్టాప్స్ అవన్నీ లేని వాళ్ళకి వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ వచ్చింది అనుకోండి, మన ఆఫీస్కి కాల్ చేస్తే వాళ్ళు చేసి తీసి పెట్టిస్తారు. ఇంకోటి మీరు కొత్త కాన్సెప్ట్ ఆ మధ్య ఇంటర్వ్యూ చెప్పారు, 45 దేవతలు అని. అవునండి, ఇది మన ఒక గ్రూప్ వాస్తు దేవతలు అన్నారు. అవి కూడా నేర్పిస్తారా ఇక్కడ? మొత్తం ఎట్లా వాళ్ళు ఎలా పనిచేస్తాయి ఏంటి? వాస్తు సబ్జెక్ట్లో ఈ మెయిన్ ఇప్పుడు న్యూమరాలజీలో ఏమేమి నేర్పిస్తారని అడిగారు నాకు. న్యూమరాలజీలో వచ్చేసి నేమ్ కరెక్షన్, సిగ్నేచర్, మొబైల్ నంబర్, వెహికల్ నంబర్, డోర్ నంబర్, ఇవి నేర్పిస్తాం ఎట్లా కరెక్షన్ చేయాలి. అండ్ జ్యోతిష్యంలో వచ్చేసి 4 జ్యోతిష శాస్త్రాలు నేర్పించేస్తాం. ఇది మన వాస్తు శాస్త్రం. 45 దేవతా రెమెడీ వస్తేనే వాస్తు కన్సల్టెంట్ అవ్వగలుగుతాడు. 45 వాస్తు దేవతల పేర్లు నోటి పైన ఎప్పుడు ఉండాలి. ఆ వాస్తు దేవుడు అంటే 45లో ఏ దేవుడు ఏం ఫలితం ఇస్తాడు. దీంట్లో పాప యక్షముడు అని ఒక వాస్తు దేవుడు ఉంటాడు ఇంట్లో. ఆ వాస్తు దేవుడి పవర్ని గనక మనం పెంచితే ఇంట్లో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ఆ అలవాట్లు పోతాయి. ఆ పవర్ని గనక మనము తగ్గిస్తే ఇంట్లో వ్యసనాలు పెరుగుతాయి. అంత పవర్ ఉంది 45 వాస్తు దేవతాస్లో. నాట్ ఏ జోక్. నేర్పిస్తారు ఈ 45 దేవతాస్ పేర్లు అవి ఏం పని చేస్తాయి, వాటికి మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏ స్టోన్ పెడితే ఏ వాస్తు దేవుడు యాక్టివేట్ అవుతాడు, ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు, అన్నీ ఇచ్చేస్తాం ఇక వాళ్ళకి. సూపర్. ఇంకొకటి నాకు ముఖ్యమైనది కావాలి గురుగారు. ఈ రోజుల్లో జనాలు రూపాయి కూడబెట్టి కట్టుకుంటున్నారు. మీ వాళ్ళు వచ్చి కూలగొడతారు, వాస్తు వాళ్ళు వచ్చి ఇది బాగాలేదు